ఫ్రెండ్స్, ఈరోజు మనం డెవలప్డ్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాం. డెవలప్డ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అనేది వివో Y75 మొబైల్లో చూద్దాం. ముందుగా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఇక్కడ లాస్ట్లో మనకు అబౌట్ ఫోన్ లేకపోదాం. సిస్టము లాస్ట్లో అబౌట్ ఫోన్ ఉండ చూడండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ర్యామ్ ఎంత, ఇలా స్టోరేజ్, దీని గురించి మొత్తం ఆండ్రాయిడ్ వర్షన్ 13 అని ఇలా చూపించడం జరుగుతుంది. దీంట్లో మనకు వచ్చి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో క్లిక్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఓఎస్ వర్షన్, మళ్ళీ మోడల్ వచ్చింది, సర్వీస్ నెంబరు, హార్డ్వేర్ వర్షను, బిల్డ్ నెంబర్ అని కనబడుతుంది చూడండి. ఆ బిల్డ్ నెంబర్ను క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బిల్డ్ నెంబర్ అనేది 7 టైమ్ లేకుంటే 8 టైమ్ అని క్లిక్ చేయాలి. 1 2 3 4 5 6 3 ఓకే అయింది. ఇప్పుడు మనకు పిన్ అడుగుతుంది, మనకు స్క్రీన్ లాక్ పిన్ అడుగుతుంది. పిన్ కొట్టేసి మనం ఓపెన్ చేస్తే మనకు డెవలప్డ్ అనేది ఇప్పుడు బిల్డ్ నెంబర్ 8 టైమ్ ఎంటర్ చేస్తాం కదా. చూడండి, యు ఆర్ నవ్ డెవలప్డ్ ఆప్షన్ అనేది మనకు ఓకే అయిపోయింది. ఇదేం లేదు, మనకు అబౌట్ ఫోన్లోకి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లో క్లిక్ చేస్తే బిల్డ్ నెంబర్ను ఒక టక్ కానీ 8 సార్లు అంటే మనం నొక్కితే, ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి, నొక్కితే ఆల్రెడీ మన డెవలప్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇంట్లో చూపించలేదు. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి మన డెవలప్డ్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, సిస్టంలోకి పోయినామంటే డెవలప్డ్ ఆప్షన్ అనేది కింద చూపిస్తాను చూడండి, డెవలపర్ ఆప్షన్ అని. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు డెవలప్డ్ ఆప్షన్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా డెవలప్డ్ ఆప్షన్లో మనకు చాలా ఆప్షన్స్ వరకు ఉంటాయి చూడండి. డెస్క్టాప్ బ్యాకప్, పాస్వర్డ్ అంట, మనం ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మనం రికవర్ ఎలా చేసుకోవాలి, మొత్తం దీనికి మనకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సిస్టమ్ యూఏ డెమో మోడ్ అంట, యూఎస్బి డీబర్గింగ్ అంట, అంటే యూఎస్బి మనకు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, మొబైల్ నుండి ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసి యూఎస్బి ద్వారా మన ఫైల్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. రీవోక్ యూఎస్బి డబ్బింగ్ అథరికేషన్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి యూఎస్బి గురించి. ఆ తర్వాత వచ్చింది కూడా చూడండి, సెలెక్ట్ డబ్బింగ్ యాప్స్ అంటే, ఇలా మనకు చాలా వరకు డెవలప్డ్ ఆప్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇలా చూడండి, చాలా వరకు కూడా ఈ డెవలప్డ్ ఆప్షన్ అనేది మనకు ఫోన్ ఫాస్ట్గా పని చేయాలన్నా, ఇప్పుడు ఫోన్ స్లోగా అయిపోయినా కూడా డెవలప్డ్ ఆప్షన్ ద్వారా మనం ఫాస్ట్గా వర్క్ చేసేలా చేసుకోవచ్చు. దానికి చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్లూటూత్కి సంబంధించింది కూడా ఉన్నది, బ్లూటూత్ ఆడియో కోడ్స్ అంట, ఇలాంటి చాలా ఆప్షన్ కూడా డెవలప్డ్ ఆప్షన్ ద్వారా మనము దీని ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే విండో యానిమేషన్ స్కేల్ను 1x ఉంది, దీనికి ఆఫ్ చేసి, దీంట్లో సెకండ్ అది వచ్చి యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ అంట, ఇవన్నీ మనకు ఆఫ్ చేసుకుంటే, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ అంతా ఏంటి ఆఫ్ చేసినామంటే మనకి ఫాస్ట్గా మొబైల్ అనేది వర్క్ అవుతుంది. ఫాస్ట్గా మనం ఏం ఓపెన్ చేసినా కూడా చాలా వరకు కూడా మనకు డెవలప్డ్ ఆప్షన్ అంటే ఏం లేదు. ముఖ్యంగా మనకు ఫోన్ ఫాస్ట్గా వర్క్ చేయాలన్నా, బ్యాటరీ సేవ్ చేయాలన్నా, మనకు యూఎస్బి ఫైల్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా డెవలప్డ్ ఆప్షన్ ద్వారా ఆప్షన్ ఓకే చేస్తేనే మనకు అలాంటివన్నీ యూజ్ అవుతుంటాయి. తర్వాత మనకు లొకేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవాలన్నా కూడా మనకున్న లొకేషన్ కూడా ఫేక్ జీపీఎస్ ద్వారా కూడా మనకు యాప్ మనం డెవలప్డ్ ఆప్షన్ ఉంటేనే మనం లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఉన్న లొకేషన్ కన్నా వేరే లొకేషన్ మనం పెట్టుకోవచ్చు మొబైల్లో. ఇలాంటి దాంట్లో కూడా మనకు ఈ డెవలప్డ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం ఇక్కడ చూడండి, సెలెక్ట్ మోక్ లొకేషన్ యాప్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫేక్ జీపీఎస్ అని ఉంటుంది. ఫేక్ జీపీఎస్ అని క్లిక్ చేసామంటే ఓకే అయిపోతుంది. ఇప్పుడు మనకు లొకేషన్ యాప్లోకి పోదాము, ఏ విధంగా లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏదైనా కూడా మనం పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ మనము ఆంధ్రాలో ఉన్నా కూడా మనకు రాజస్థాన్ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ దీన్ని క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్గా ఓకే అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు ఫేక్ జీపీఎస్ లొకేషన్, సిమ్లర్ లొకేషన్ ఓకే అయిపోయింది మనకు. అలా మనకు డెవలప్డ్ ఆప్షన్ అనేది లొకేషన్ కూడా మనం చేంజ్ చేసుకునేదానికి కూడా చాలా సింపుల్గా యూజ్ అవుతూ ఉంటుంది.
ఇలా మనకు చాలా వరకు కూడా మనకు డెవలపర్ అనేది ఆప్షన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ కిడ్ ఛానల్.